సోషల్ మీడియా కూడా లైక్ మనకి హైడ్రా దాని మీద కూడా ఇప్పుడు లైక్ ఏది చాలా చోట్ల కూడా మేము ఏది ఈ మధ్య చూసాము, కేసు కూడా పెట్టాం. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అక్కడ ఒక అడ్వకేట్ అతని మీద, ఇంకా జర్నలిస్టులు వీళ్ళ మీద కూడా పెట్టాం. సో దీంట్లో చాలా స్పష్టంగా పహాడీ షరీఫ్ కేసులో హైడ్రా కేసు పెట్టింది ఎందుకంటే ఎవరైతే చైతన్యారెడ్డి అనే ఆమెతోటి పెట్టించలేదు, కావాలని పెట్టించలేదు. ఎందుకంటే రేపు ఒకవేళ ఆ కేసు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, సో అప్పుడు మేము అది అంటే అప్పుడు ఆమె కూడా కల్ప్రిట్, షీ ఆల్సో బికమ్ ఏ కల్ప్రిట్ బికాస్ షీ ట్రై టు బ్రైబ్ హైడ్రా ఆఫీసర్స్ అనే దాంతో. సో అందుకోసము అది కేసు హైడ్రా ఆఫీసర్స్ చేయటం జరిగింది. అండ్ ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా అంటే వర్టెక్స్ వాళ్ళతోటి హైడ్రా లాలుచి పడ్డదని చెప్పేసి, లేకపోతే ఇతర ఇంకెవరో వీళ్ళతోటి ఎవరు వాసవి వాళ్ళతో ఎక్కడ బిల్డర్స్ మీద ఇప్పటికి మోర్ దెన్ 11 కేసెస్ బుక్ చేసింది హైడ్రా అనమాట. బిల్డర్స్ ఎవరన్నా భయపడతారంటే కనుక హైడ్రాకే భయపడతారు. అది కూడా లెట్ దిస్ బి వెరీ క్లియర్. ఓకే, సో అది రేపు ఎవరైనా కానీ, ప్రతి బిల్డర్ని ఎవరైనా అడగండి, ఎవడైనా కానీ మీకు తెలిసిన బిల్డర్ని అడిగితే కనుక ఎక్కడైనా కానీ కూడా అది దీంట్లో ఏది ఎక్కడైనా కానీ కూడా ఏ బిల్డర్ అయినా కానీ కూడా ఏది హైడ్రాని మేనేజ్ చేసుకోవచ్చా అనేది మీరు కాన్ఫిడెన్షియల్గా అడగండి, యూ విల్ గెట్ టు నో. అసలు ఫస్ట్ అది సో చాలా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో దాంట్లో ఏంటంటే వర్టెక్స్ వాళ్ళ దగ్గర, వర్మ అనే వాళ్ళ దగ్గర హైడ్రా ఏది కమిషనర్ మీకేం చేశారు, ఏం చేశారని ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ఇవన్నీ సరే ఇట్లాంటి చాలా ఇంతకుముందు కూడా చాలా చూసాం. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఆయేషా కేసు 17 సంవత్సరాల క్రితం చేసినప్పుడు అప్పుడు సత్యంబాబు అనే అతన్ని ఎప్పుడైతే కనుక ముద్దాయిగా అప్పుడు ఎంక్వైరీలో ఫస్ట్ అతన్ని ఐడెంటిఫై చేశామో, ఆ తర్వాత మన ఈ మధ్య చూశాను సిబిఐ కూడా ఇప్పుడు ఆయేషా మీరా కేసులో సేమ్ మళ్ళా 18 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అతన్ని నిర్ధారిస్తూ కూడా ఇచ్చిందనమాట. సేమ్ థింగ్ ఒక 8 ఏళ్ల క్రితం, ఐ థింక్ 2018లో 17 ఇయర్స్ బ్యాక్ ఆయేషా మీరా కేసులో మేము ఎవరైతే కనుక ఇతనే చేశాడని చెప్పి ఫిక్స్ అయ్యి చెప్పినామో, తర్వాత చాలా కోర్టులో అటు ఇటు అయింది కానీ బట్ ఫైనల్గా నిజం గెలుస్తుంది ఎప్పుడైనా. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ట్రూత్ విల్ ట్రయంఫ్ అనమాట. ట్రూత్ అలోన్ విల్ ట్రయంఫ్, నిజమే గెలుస్తుంది. సో ఇప్పుడు సిబిఐ కూడా మొన్న చూశాను, నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, ఇది ఇచ్చేసి ఇతనే ఇదని చెప్పేసి ఇచ్చారు. సేమ్ థింగ్ ఇది ఇట్లానే ప్రణయ్ కేసు అయినప్పుడు కూడా, మిర్యాలగూడ అయినప్పుడు, నేను నల్గొండ ఎస్పీకి ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అన్నారు ఇది అంతా ఏదో మేనేజ్ చేస్తున్నారు, అప్పుడు ఆయేషా మీరా కేసులా చేస్తారు. వాళ్ళందరికీ మన ఈ మధ్య